ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో పులావ్ ప్రిపేర్ చేశానండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ గానీ టెక్స్చర్ గానీ మనకి ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. దీనిలో నేను ఒక 3 ఎగ్స్ వేసాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేని వాళ్ళు అచ్చంగా పొటాటోస్తో చేసుకోవచ్చు. దీనికోసం బాస్మతి రైస్ 1 గ్లాస్ అండి, అంటే 1/4 కేజీ ఉంటాయి. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఏ రైస్ అయినా సరే అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పొటాటోస్ అండి, మీడియం సైజు ఉన్నవి 4 తీసుకున్నాను. వాటిని ఇలాగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అలాగే చిన్న బేబీ పొటాటోస్ ఉంటే వాటిని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఆప్షనల్. ఫస్ట్ వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ ఎక్కువ ఉన్నట్లయితే కారం కానీ పసుపు కానీ మాడిపోయి నల్లగా అయిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ పొటాటో పీసెస్ని అలాగే ఎగ్స్ని కూడా వేసేసుకోండి. ఎగ్స్ని ఇట్లా కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, ఇంకొంచెం టేస్ట్ బాగుంటాయి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటిని ఒక స్టవ్ మీద పెట్టేసి మరొక స్టవ్ మీద పులావ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. చూడండి, దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అచ్చంగా నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి 2 కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, దీనిలో హోల్ పులావ్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్, అలాగే జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ హోల్ పులావ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. షాజీరా తక్కువ వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం కడుపులో గ్యాస్ ఫామ్ అయినట్లుగా మంటగా ఉంటుంది. చూడండి, వేసిన వెంటనే చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ 1 సన్నగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి 4-5 తీసుకోండి. అంటే మనకి ఈ రైస్కి వచ్చేసి స్పైసీనెస్ అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అవనివ్వండి, మరి ఆనియన్ బాగా ఫ్రై అవనవసరం లేదు. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే 1/4 కేజీ రైస్కి సరిపడా చెప్తున్నాను. కొంచెం రైస్ క్వాంటిటీ పెంచుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం క్వాంటిటీ పెంచుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టొమాటో కట్ చేసి వేస్తున్నాను. టొమాటో వచ్చేసి ఆప్షనల్ అండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం పులావ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేయని అవసరం లేదండి. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తే 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చక్కగా ఫ్రై అయిన పొటాటోల్ని అలాగే ఎగ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఇలా కొంచెం సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. దీనిలోనే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ వచ్చేసి రైస్ నేచర్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. అలాగే రైస్ కూడా పాతవి కొత్తవి అనేవి ఉంటాయండి. కొత్త రైస్ అయితే మనకి వాటర్ తక్కువ పడతాయి, పాత రైస్ అయితే ఎక్కువ పడతాయి. బాస్మతి రైస్ కూడా ఇవి పాత రైస్ కాబట్టి ఇంకొక 1/4 గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేశానంటే 1:30 వాటర్ యాడ్ చేశాను. అలాగే మీరు రైస్ నేచర్ని బట్టి ఎసరు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అవసరమైతే మరి కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా వడకట్టి రైస్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఏమైనా ఉన్నట్లయితే మనకి ఇది ఎసరు ఎక్కువైపోయి మెత్తగా అయిపోతుంది. ఒకసారి లైట్గా రైస్ మొత్తం మునిగేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి, మరి ఓవర్గా మిక్స్ చేయకండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాల్లోనే ఇది కుక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా రైస్ కుక్ అవడం స్టార్ట్ అయినప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మరికొంచెం పుదీనా ఆకుల్ని సన్నగా తరిగి అలాగే కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసేసుకొని ఇలాగా కొంచెం రైస్ని పైకి అన్నట్లయితే వాటర్ అనేది అడుగుకి వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది మాడిపోకుండా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. మరొక 5 నిమిషాల్లో మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ చక్కగా రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం తేమ ఉంది.
మనకి ఏదైనా సరే పులావ్ రైస్ మనం కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే చాలా పర్ఫెక్ట్గా నీట్గా పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుంది. చూడండి, మరొక 2 నిమిషాల తర్వాత రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇలా కానీ కుక్ చేసుకుంటే అంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే మాడిపోకుండా రైస్ మెత్తగా ఉడికి సూపర్గా వస్తుంది. చూడండి, పొటాటో కూడా మనకు బాగా ఉడికిపోయింది. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. అలాగే రైస్తో కుక్ అయింది కాబట్టి చక్కగా ఉడికింది. టెక్స్చర్ కూడా చూడండి, రైస్ పొడిపొడిలాడుతూ అలాగే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.